వెల్కమ్ టు AP7 AM. ఆకాశాన్ని అందుకోవటం మనిషి కళ. అందుకే ఎన్నో పరిశోధనలు, రాకెట్లు, అలాగే స్పేస్ షిప్లు తయారు చేసి అంతరిక్షంలోని చక్కర్లు కొట్టి వచ్చేదాకా సాధించాం. కానీ భూమి వాతావరణాన్ని దాటి స్పేస్లోకి వెళ్తే వారి శరీరంలో ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా? సైంటిస్టులు ఏం గుర్తించారో తెలుసా? ఎముకలు వీక్ అయిపోతాయి. స్పేస్లో గ్రావిటీ లేని పరిస్థితిలో ఎముకలు బలహీనమై ఆస్టియోపొరాసిస్ బారిన పడతారు. నెల రోజులు స్పేస్లో ఉన్న ఆస్ట్రోనాట్ల ఎముకల సాంద్రత 2% వరకు తగ్గిపోతుందట. అందుకే వారు భూమి మీదల ఎక్సర్సైజులు చేయగలిగే ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. కండరాలకు దెబ్బ. భూమి మీద గ్రావిటీని అధిగమిస్తూ కండరాలతో పనిచేస్తూ ఉంటాం. స్పేస్లో గ్రావిటీ లేక కండరాలు శక్తిని కోల్పోతాయి. తిరిగి భూమి మీదకు వచ్చాక రికవరీ అయ్యేదాకా ఏ పని సరిగ్గా చేయలేరు. స్పేస్లోని మైక్రోగ్రావిటీ పరిస్థితుల కారణంగా తలపై ఒత్తిడి పడుతుంది. అది దృష్టి సమస్యలకు కారణమవుతుంది. కనుగొట్లు కొంత ఫ్లాట్గా మారుతాయట. స్పేస్లోకి వెళ్ళిన వారి శరీరంలోని ద్రవ పదార్థాల అమరిక మారిపోతుంది. ముఖం ఉబ్బిపోతుంది. అక్కడి అతి చల్లటి పరిస్థితి కారణంగా సైనస్ సమస్యలు వస్తాయి. ఇక ఇమ్యూనిటీకి కూడా దెబ్బ పడుతుంది. స్పేస్లో ఉన్నంత కాలం ఆస్ట్రోనాట్లలో ఇమ్యూనిటీ తగ్గిపోతూ వస్తుంది. అందుకే వారు తిరిగి వచ్చాక ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నిద్రలో విపరీతమైన తేడాలు వస్తాయి. స్పేస్లో ఆస్ట్రోనాట్లకు పగలు రాత్రి అనేవి ఉండవు. రోజుకు 10-15 సార్లు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇది వారి నిద్రలో విపరీతమైన తేడాలకు కారణమవుతూ ఉంటుంది. అందుకే ఏదో ఒక సమయాన్ని పెట్టుకొని ఖచ్చితంగా దాన్ని పాటిస్తూ నిద్రపోతారు. మానసిక సమస్యలు కూడా వస్తాయి. స్పేస్లోకి వెళ్ళిన వ్యోమగాములు అత్యంత ఇరుకైన ప్లేస్లోని ఉండాల్సి వస్తుంది. మాట్లాడటానికి కూడా అతి తక్కువ మంది తోడుంటారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో తెలియదు. అసలు భూమి మీదకి సజీవంగా తిరిగి వస్తామనే గ్యారంటీ కూడా ఉండదు. ఈ పరిస్థితుల్లో మానసిక సమస్యల బారిన కూడా పడుతూ ఉంటారు. ఈ సమస్యల వల్లే స్పేస్లోకి పంపే ఆస్ట్రోనాట్ల ఎంపికలో అత్యంత కఠిన నిబంధనలు పాటిస్తారు. శారీరకంగా, మానసికంగా ఎన్నో టెస్టులు పెడతారు. ఎంతో శిక్షణ కూడా ఇస్తారు. అలా ఆస్ట్రోనాట్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ స్పేస్లోకి వెళ్ళి పరిశోధనలు చేస్తారు. అందుకే వారికి ఓ సెల్యూట్ చేద్దాం. ఇలాంటి మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.